ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప 2 ది రూల్. పుష్ప ది రైస్ సీక్వెల్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. ఇండియన్ సినిమాలో అత్యధిక గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఎన్నో రికార్డులను కూడా బ్రేక్ చేసి సరికొత్త రికార్డులను కూడా క్రియేట్ చేసింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు జపాన్ లో సంచలనాలు సృష్టించడానికి రెడీ అవుతుంది. తాజాగా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. 2026 జనవరి 16న జపానీస్ భాషలో ఈ సినిమా థియేటర్లోకి రానుట్లు అధికారికంగా ప్రకటించారు. పుష్ప కున్రిన్ అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొని రానట్లు తెలిపారు. జపాన్ మిత్రులారా, భారతీయ సినీ పరిశ్రమలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన పుష్ప 2 చిత్రం ఫుల్ ఫోర్స్ తో జపాన్లోకి అడుగు పెడుతుంది. వైల్డ్ ఫైర్ లాంటి పుష్పరాజ్ సరిహద్దులు సముద్రాలను దాటుకుంటూ జపాన్లో సందడి చేయడానికి రెడీగా ఉన్నాడు అని పేర్కొన్నారు. అయితే పుష్ప 2 సినిమా జపాన్ రిలీజ్ పై హీరోయిన్ రష్మిక మందన స్పందించింది. నమస్కారం జపాన్, వైల్డ్ ఫైర్ అధికారికంగా గ్లోబల్ వైడ్ గా వ్యాపిస్తుంది. పుష్ప జపాన్ లో ల్యాండ్ అవుతున్నాడు, మీరు సిద్ధంగా ఉన్నారా అని ఎక్స్ లో పోస్ట్ పెట్టింది. ఈ సందర్భంగా పుష్ప కున్రిన్ జపానీస్ ట్రైలర్ ను షేర్ చేసింది. తెలుగు జపానీస్ డైలాగ్స్ తో కూడిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. పుష్ప 2 ది రూల్ సినిమాలో జపాన్ నేపథ్యంలో కీలకంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ మాస్ ఇంట్రడక్షన్ ఫైట్ సీక్వెన్స్ జపాన్ లోనే ఉంటుంది. అలానే కథను మలుపు తిప్పే కొన్ని సన్నివేశాలు కూడా ఆ దేశంలోనే లింక్ అయ్యి ఉంటాయి. అందుకే జపానీస్ లకు కూడా ఈ సినిమాకి కనెక్ట్ అవుతారని మేకర్స్ ఈ చిత్రాన్ని మరింత ప్రత్యేకంగా భావిస్తున్నారు. అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కూడా జపాన్ లో పుష్ప 2 చిత్రాన్ని ప్రమోట్ చేసే ఛాన్స్ ఉందట. ఇటీవలే కాలంలో జపాన్ ప్రేక్షకులు భారతీయ చిత్రాలను విశేషంగా ఆదరిస్తున్నారు. ముఖ్యంగా ఎస్ఎస్ రాజమౌళి సినిమాలు అక్కడ భారీ విజయాలు సాధించాయి. ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ తో జపాన్ లో ఇండియన్ సినిమా మార్కెట్ మరింత విస్తరించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. పుష్పరాజ్ క్యారెక్టరైజేషన్ తగ్గేదేలే అనే అల్లు అర్జున్ మేనరిజం జపానీస్ ప్రేక్షకులకు నచ్చే యాక్షన్, ఎమోషన్, మ్యూజిక్ ఉండడంతో జపాన్లోనూ భారీ వసూళ్లు రాబట్టడం ఖాయమని భావిస్తున్నారు.